సుప్రీంకోర్టులో స్టాలిన్ సర్కార్కు భారీ విజయం దక్కింది. గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గడువు నిర్దేశిస్తూ తొలిసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది ధర్మాసనం. గవర్నర్ గడువును పాటించని పక్షంలో ఆయనపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని పేర్కొంది. కేబినెట్ సూచనల మేరకు పనిచేయడం తప్ప గవర్నర్కు విచక్షణ అధికారాలు లేవని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో 200 అధికారం కూడా ఇదే విషయాన్ని చెబుతుందని వెల్లడించింది అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టులో స్టాలిన్ సర్కార్కు భారీ విజయం దక్కింది. గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గడువు నిర్దేశిస్తూ తొలిసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది ధర్మాసనం. గవర్నర్ గడువును పాటించని పక్షంలో ఆయనపై కోర్టులు న్యాయ సమీక్ష జరపొచ్చని పేర్కొంది. కేబినెట్ సూచనల మేరకు పనిచేయడం తప్ప గవర్నర్కు విచక్షణ అధికారాలు లేవని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో 200 అధికారం కూడా ఇదే విషయాన్ని చెబుతుందని వెల్లడించింది అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టులో స్టాలిన్ సర్కార్కు భారీ విజయం దక్కింది. గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జితేందర్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. జితేందర్, చెప్పండి, సుప్రీంకోర్టులో స్టాలిన్ సర్కార్కు భారీ విజయం దక్కింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుప్రీంకోర్టులో రాష్ట్ర తమిళనాడు గవర్నర్ కి సంబంధించిన అంశాలపై బిల్లులు పెండింగ్లతో పెట్టడం పైన సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. గవర్నర్ పంపే బిల్లులను 3 నెలల్లోగా కంపల్సరీ రాష్ట్రపతికి పంపాలనే నిబంధన ఉన్నది. దాని ప్రకారము వాటిని పంపాలి. గడువు అయిపోయిన తర్వాత కూడా బిల్లులను అతని దగ్గరనే గవర్నర్ దగ్గరనే ఉంచుకోవడం అనేది ఒక తప్పుగా భావిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా ఎన్డీఏ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా గవర్నర్లు మొత్తం కూడా కేరళ, పశ్చిమ బెంగాల్, మళ్ళీ తమిళనాడు లాంటి అంటే ప్రభుత్వ బీజేపీ ఏతర రాష్ట్రాల్లో ఎవరైతే ప్రభుత్వాన్ని ఫామ్ చేశారో అక్కడ గవర్నర్లను
పెట్టి బిల్లులను అదుపు చేసి అక్కడ ప్రభుత్వాలు సరిగా నడవకుండా చేయాలనే ఆలోచనతో కూడా ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా సుప్రీంకోర్టుకు సంబంధించి తమిళనాడులో జరుగుతున్న రవికుమార్ గవర్నర్ ఎవరైతే బిల్లులు తొక్కిపెట్టడం పైన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి అక్కడ ఉన్న డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో కొనసాగుతున్న ప్రభుత్వానికి విజయంగా భావించడం జరుగుతుంది. అయితే బిల్లుల్ని అనేక సార్లు సుప్రీంకోర్టులో ఉన్న బిల్లుని తక్షణమే ఆమోదించాలని, గవర్నర్ దగ్గరలో ఉన్న బిల్లుల్ని తక్షణమే ఆమోదించాలని స్టాలిన్ ప్రభుత్వం అనేక సార్లు విజ్ఞప్తి చేసింది. అందరితో ఆగకుండా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు తాజాగా సమీక్ష చేసి గవర్నర్ కున్న అధికారులను సమీక్ష చేసి ఒకసారి ఆమోదించి కేబినెట్ ఆమోదించిన తర్వాత గవర్నర్ కు పంపిన బిల్లులను 3 నెలల్లోగా రాష్ట్రపతి పంపాలని, లేకుంటే గవర్నర్ తక్షణమే పంపాలని కూడా గవర్నర్ వ్యవస్థ తీరుపైన తమిళనాడు గవర్నర్ తీరుపైన సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. నిఖర్జీ. రైట్, థ్యాంక్ యూ జితేందర్.